Hello everyone, welcome to Compete Minds and welcome to today's the Hindu editor analysis session, which will help you to learn vocabulary, grammar and context. And this session will also help you to get good marks in English subject for various competitive examinations. First, we'll start with vocabulary. Vocabulary plays a major role in answering some of the English examination sections such as synonyms, antonyms, fillers, close test, word usage and reading comprehension. To answer these English examination sections, you must have command over vocabulary. If you are good at vocabulary, you can easily answer these sections. The vocabulary which we are taking from the editorial, they are very useful in answering these sections. So what you have to do is, you have to keep a notebook and take down the notes from the video and do revise them regularly and watch the editorial videos regularly. Let's begin the session. Look at the first word. First word చూడండి. Tame. Tame అనేది ఇక్కడ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు, వర్బ్గా యూజ్ చేయొచ్చు. టేమ్ అనే దాన్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు, వర్బ్గా యూజ్ చేయొచ్చు. మీనింగ్ ఏంటంటే కంట్రోల్ చేయడము. టు కంట్రోల్. టేమ్ అంటే మీనింగ్ ఏంటి? టు కంట్రోల్ సంథింగ్ డేంజరస్ ఆర్ పవర్ఫుల్. డేంజరస్గా ఉంది, పవర్ఫుల్గా ఉన్నదాన్ని కంట్రోల్ చేయడాన్ని, వైల్డ్గా ఉన్నదాన్ని కంట్రోల్ చేయడాన్ని ఏమంటాం? టేమ్ అంటాం. సో కాంటెక్స్ట్లో మనకు టేమ్ అనే వర్డ్ మీకు మీనింగ్ ఐడియా ఉంటేనే ఆ ఎడిటోరియల్ ఇచ్చిన సెంటెన్స్లో మీనింగ్ అనేది మీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టేమ్? టేమ్ అంటే టు కంట్రోల్ సంథింగ్ విచ్ ఇస్ డేంజరస్ ఆర్ పవర్ఫుల్. లుక్ ఎట్ ద సినోనిమ్స్. కంట్రోల్, సబ్డ్యూడ్, ట్రైన్ అండ్ డొమెస్టికేట్. అంటే వైల్డ్ యానిమల్స్ని కంట్రోల్ చేయడాన్ని కూడా దీని మీనింగ్ వస్తుంది, టేమ్ అంటారు. సో టేమ్ అంటే ఏంటి? టు కంట్రోల్ సంథింగ్ డేంజరస్ ఆర్ పవర్ఫుల్. వాట్ ఆర్ ద సినోనిమ్స్? Control, subdue, train and domesticate. What are the opposite words? Unleash. Unleash అంటే ఫ్రీగా వదిలేయడము. అంటే లీష్ అంటే కంట్రోల్ చేయడము, రిస్ట్రిక్ట్ చేయడము. అన్లీష్ అంటే ఫ్రీగా వదిలేయడం. అపోజిట్ వర్డ్. వైల్డ్, ఇగ్నోర్, నెగ్లెక్ట్. దీస్ ఆర్ అపోజిట్ వర్డ్స్. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఇది డైరెక్ట్ మనకు ఎడిటోరియల్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఇది ద ప్యానల్స్ రికమెండేషన్స్, అంటే ద కమిటీ యొక్క రికమెండేషన్స్ అనేవి వర్ డిజైన్ చేయబడ్డాయి. ఎందుకు? టు టేమ్, టు కంట్రోల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ప్రిడిక్టబుల్ వెదర్. సో అన్ప్రిడిక్టబుల్ వెదర్ని, దాని యొక్క ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేయడానికి ప్యానల్ యొక్క రికమెండేషన్స్ డిజైన్ చేయబడ్డాయి అన్నాడు. సో కమిటీ యొక్క రికమెండేషన్స్ వర్ డిజైన్ టు కంట్రోల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ప్రిడిక్టబుల్ వెదర్ ప్యాటర్న్. అంటే అన్ప్రిడిక్టబుల్ వెదర్ ఏదైతే ఉందో దాని యొక్క ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేయడానికి వారి యొక్క రికమెండేషన్స్ అనేవి చెప్పడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది అంటున్నాడు. What is the meaning of tame here? Tame ante control something which is dangerous. Next. Denude. Denude is a verb form, parts of speech which is a verb form, verb and action తెలియస్తుంది. Denude meaning ఏంటంటే మనకు to remove చేయడము, strip away everything that covers or hides something. అంటే దానిపైన కవర్ పొరలతో, ఇప్పుడు భూమిపైన పొరలు తొలగిపోవడం అంటారు కదా, మొత్తం రిమూవ్ చేయడము, టోటల్గా స్ట్రిప్ అవే చేయడం అనమాట. అంటే రిమూవ్ ద కవర్, దానిపైన లేయర్ని రిమూవ్ చేయడం, కవర్ని రిమూవ్ చేయడం మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ టు రిమూవ్ ఆర్ స్ట్రిప్ అవే ఎవ్రీథింగ్ దట్ కవర్స్ ఆర్ హైడ్స్ అనమాట. సో ఏది హైడ్గా ఉందో రిమూవ్ చేయడం లేయర్ని. సో సినోనిమ్స్ వచ్చేసి మనకు స్ట్రిప్, రిమూవ్, డిప్రైవ్, అన్కవర్ చేయడం, ఓకేనా, ఎక్స్పోజ్ చేయడము అనమాట. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటంటే కవర్ చేయడము, ప్రొటెక్ట్ చేయడము, ప్రిజర్వ్ అండ్ షీల్డ్. ప్రొటెక్ట్ చేయడము అంటే దట్ మీన్స్ షీల్డ్ తోటి ప్రొటెక్ట్ చేయడం అనమాట. సో ద అపోజిట్ వర్డ్ ఏంటంటే అన్కవర్ చేయడం. దీని మీనింగ్ ఏంటి? అన్కవర్ అనమాట. సో ఎగ్జాంపుల్, ద సిటీస్ ఎక్స్పాన్షన్, సిటీ యొక్క ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, హ్యాస్ డెన్యూడ్ అంటే రిమూవ్డ్, అంటే దాని యొక్క రిమూవ్డ్ అన్న మీనింగ్. ద సిటీ యొక్క ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో హ్యాస్ రిమూవ్డ్ అంటే డెన్యూడ్ మెనీ నేచురల్ ల్యాండ్స్కేప్స్ ఫర్ డెవలప్మెంట్. అంటే సిటీ యొక్క డెవలప్మెంట్ కోసం దాని యొక్క ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో నేచురల్ ల్యాండ్స్కేప్స్ని, మెనీ నేచురల్ ల్యాండ్స్కేప్స్ని రిమూవ్ చేయడం జరిగింది అంటున్నాడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెన్యూడ్ అంటే రిమూవ్ ఏంటి? విచ్ ఇస్ టోటల్ తొలగించడము అన్న మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, ప్రిసిపేట్. ప్రిసిపేట్ మనకి ఇది వర్బ్ ఫామ్. ప్రిసిపేట్ అంటే టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ సడన్లీ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా జరగడాన్ని మనం ఏమంటాం? ప్రిసిపేట్ అంటాం. అంటే టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనమాట. ఒక యాక్షన్ని, ఒక సడన్గా ఒక
యాక్షన్ని జరిపేది అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ జరిగేదాన్ని మనం ప్రిసిపిట్ అంటాం. అంటే టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ సడన్లీ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనమాట. సో దాని మీనింగ్ ఏంటి, సినోనిమ్స్ ఏంటంటే కాజ్, ట్రిగ్గర్, యాక్సలరేట్, ఇన్స్టిగేట్. అంటే సడన్గా జరిగేదాన్ని మనం ఇక్కడ ప్రిసిపిట్ అంటాం. అంటే టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ వెరీ సడన్లీ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనమాట. సో ఈ కాజ్ అని తీసుకోండి, ఇక్కడ మీకు మీనింగ్ అర్థం అవడానికి కాజ్ అని తీసుకోండి. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటి, డీలే, హాల్ట్ అంటే స్టాప్, ప్రివెంట్, పోస్ట్ పోన్. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిసిపిట్ అంటే కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ సడన్లీ. ఎగ్జాంపుల్ చూడండి, ద రూమర్ అబౌట్ ద కంపెనీస్ ఫైనాన్షియల్ ట్రబుల్స్. అంటే కంపెనీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ యొక్క రూమర్స్ ఉంటాయి కదా, రూమర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రిసిపిటేటెడ్ ఎ డ్రాప్ ఇన్ ఇట్స్ స్టాక్ ప్రైస్. సో ఈ రూమర్స్ ఏం చేశాయంట, స్టాక్ ప్రైస్ని డ్రాప్ చేశాయని చెప్తున్నాడు. అంటే ద రూమర్స్ ప్రిసిపిటేటెడ్ అంటే క్రియేటెడ్ అంటే కాజ్డ్ ఏంటి, డ్రాప్ని అంటే పడిపోయే విధంగా చేశాయంట రూమర్స్. ఇక్కడ ఎందులో పడిపోయింది, ఇది స్టాక్ ప్రైస్ అనేది పడిపోయేలా చేశాయంట. ఎవరివి, కంపెనీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ సంబంధించిన రూమర్స్ అని చెప్తున్నాడు. ద రూమర్స్ అబౌట్ ద కంపెనీస్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో, కాజ్డ్ అంటే ప్రిసిపిటెడ్ అంటే కాజ్డ్ ఏ డ్రాప్ అంటే డ్రాప్ అయ్యేలా చేశాయి. ఎందుకో డ్రాప్ ఇన్ స్టాక్ ప్రైస్ పడిపోయేలా చేశాయి అనమాట. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిసిపిటెడ్ అంటే టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ సడన్లీ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్లీ. నెక్స్ట్ ఇన్సెంటివైజ్. ఇన్సెంటివైజ్ వచ్చేసి ఇది వర్బ్ ఫామ్. ఇన్సెంటివైజ్ అంటే టు ఎంకరేజ్, టు మోటివేట్, టు ప్రమోట్ అని వస్తుంది. అంటే టు ఎంకరేజ్ ఎ స్పెసిఫిక్ యాక్షన్ ఆర్ బిహేవియర్. ఎంకరేజ్ అన్న మీనింగ్ తీసుకోండి మోస్ట్లీ. సో ఇన్సెంటివైజ్ అంటే ఎంకరేజ్, మోటివేట్ అని వస్తుంది. సో సినోనిమ్స్ వచ్చేసి మనకు మోటివేట్, ఎంకరేజ్, స్టిమ్యులేట్ అని వస్తుంది. అపోజిట్ వర్డ్స్ ఏంటి, డిస్కరేజ్ చేయడము, డిస్యుయేట్ చేయడము, హిండర్ అంటే స్టాప్ చేయడము, ఇంపీడ్, ఇవన్నీ కూడా మనకి ప్రివెంట్ అని వస్తుంది మోస్ట్లీ. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇంపీడ్ అండ్ హిండర్. అండ్ ఎగ్జాంపుల్ చూడండి, ద కంపెనీ ఇన్సెంటివైజ్డ్ ఇట్స్ ఎంప్లాయీస్. కంపెనీ ఏం చేసింది, ఎంప్లాయీస్ని మోటివేట్ చేసింది అనమాట, అంటే ఎంకరేజ్ చేసింది దాని యొక్క ఎంప్లాయీస్ని. ఎలా, బై ఆఫరింగ్ బోనస్ ఆఫర్ చేసి వాటిని ఎంకరేజ్ చేసిందంట. ఫర్ మీటింగ్ సేల్స్ టార్గెట్స్ అంటే మీరు సేల్స్ టార్గెట్స్ కనుక రీచ్ అయితే మీకు బోనస్ ఇస్తాము అని వాళ్ళని మోటివేట్ చేసింది అనమాట. సో ఇన్సెంటివైజ్ అంటే ఇక్కడ ఎంకరేజ్డ్ ఆర్ మోటివేటెడ్ అని వస్తుంది మీనింగ్. ఈ మీనింగ్ ఐడియా ఉంటేనే మీకు కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది సెంటెన్స్లో. నెక్స్ట్ డిస్లాడ్జ్. డిస్లాడ్జ్ ఇస్ ద వర్బ్ ఫామ్. డిస్లాడ్జ్ అంటే రిమూవ్ చేయడం, అంటే పూర్తిగా ఫోర్స్ఫుల్గా తీసేయడం అనమాట. దాన్ని తీసేయడము, రిమూవ్ చేయడం అనమాట. రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఆర్ స్టక్. ఒక ప్లేస్లో స్టక్ అయిన దాన్ని తీసేయడం, ఒక ప్లేస్లో ఫిక్స్ అయిన దాన్ని తీసేయడం అనమాట, రిమూవ్ చేయడం అనమాట. సో సినోనిమ్స్ చూడండి మనకి, రిమూవ్ అనే మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రాక్ట్, ఫోర్స్ అవుట్, డిస్ప్లేస్ చేయడం. ఈ కాంటెక్స్ట్లో మనం డిస్ప్లేస్ అని తీసుకోండి, ఓకేనా? అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటి, సెక్యూర్, ఫిక్స్, ఎంబెడెడ్, పాజల్. ఎగ్జాంపుల్ చూడండి, ద రెస్క్యూ టీమ్ అయితే ఉందో వర్క్ చేసింది దేనికి, టు డిస్లాడ్జ్, టు రిమూవ్ ద కార్ ట్రాప్డ్ అండర్ డెబ్రిస్లో ఇరుక్కున్న వాటి కార్ని రిమూవ్ చేయడానికి రెస్క్యూ టీమ్ వర్క్ చేసింది అంటున్నాడు. సో ద రెస్క్యూ టీమ్ వర్క్ టు డిస్లాడ్జ్, రిమూవ్ ద కార్ విచ్ వాస్ ట్రాప్డ్ అండర్ డెబ్రిస్లో చిక్కున్నటువంటి కార్ని తీయడానికి, రిమూవ్ చేయడానికి టీమ్ వర్క్ చేసింది అనమాట ఇక్కడ. సో dislodge means to remove something from where it is fixed or stuck. Unprecedented. Unprecedented is an adjective form. Adjective always modifies the noun. So unprecedented అంటే uncommon, అంటే never before seen or completely new అనమాట. అనుకోని అంటాం కదా, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అన్ప్రెసిడెంటెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్. సినోనిమ్స్ చూడండి, అన్యూజువల్, అన్కామన్, నోవెల్ అండ్ ఎక్సెప్షనల్. ఎక్సెప్షనల్ అంటే అమేజింగ్ అనమాట, ఈ మీనింగ్ వస్తుంది, సడన్గా జరిగేది. సో ఆపోజిట్ వర్డ్స్ చూడండి, ఆంటనిమ్స్ ఆర్డినరీ, కామన్, రొటీన్, స్టాండర్డ్. అండ్ ఎగ్జాంపుల్, ద కంపెనీ అచీవ్డ్ అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్ లాస్ట్ ఇయర్. కంపెనీ అన్ప్రెసిడెంటెడ్, అనుకోని అంటే అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ని అచీవ్ చేసింది లాస్ట్ ఇయర్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రొజైల్. ప్రొజైల్ ఇస్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. ప్రొజైల్ అంటే ఈజీగా
అంటే ఈజీగా పగిలేది, అంటే ఈజీలీ బ్రేకబుల్ అనమాట, వెరీ సెన్సిటివ్ అనమాట. సో సంథింగ్ దట్ ఈజ్ ఈజీలీ బ్రోకెన్ ఆర్ డ్యామేజ్డ్, ఈజీగా ఎఫెక్ట్ అయ్యేదన్నమాట. సినోనిమ్స్ చూడండి, డెలికేట్, బ్రిటిల్, బ్రేకబుల్, వీక్ అని కూడా వస్తుంది, సెన్సిటివ్ కూడా అనొచ్చు. అపోజిట్ వర్డ్స్ ఏంటి చూడండి, స్టర్డీ, స్టడీ అంటే స్ట్రాంగ్ అని వస్తుంది. స్టడీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, స్టడీ, స్ట్రాంగ్, రోబస్ట్, రెసిలియంట్, అన్నీ కూడా స్ట్రాంగ్ అని వస్తుంది మీనింగ్. సో ఫ్రజైల్ అంటే ఏంటి, ఈజీలీ బ్రేకబుల్ ఆర్ డ్యామేజబుల్, ఈజీలీ అంటే సెన్సిటివ్ అనమాట, అంటే దాన్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. అపోజిట్ వర్డ్స్ ఏంటి, స్టడీ, స్ట్రాంగ్, రోబస్ట్, రెసిలియంట్. ఎగ్జాంపుల్ చూడండి, ద రిలేషన్షిప్స్ బిట్వీన్ ద టీమ్ మెంబర్స్ వర్ ఫ్రజైల్ ఆఫ్టర్ ద రీసెంట్ కాన్ఫ్లిక్ట్. సో రీసెంట్గా జరిగిన గొడవ తర్వాత టీమ్ మెంబర్స్ మధ్యలో రిలేషన్షిప్స్ అనేవి చాలా వీక్గా ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే ద రిలేషన్షిప్స్ వర్, ఇది లింక్ చేయాలి, ద రిలేషన్షిప్స్ వర్ ఫ్రజైల్ అంటే చాలా వీక్గా ఉన్నాయట బిట్వీన్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్టర్ ద రీసెంట్ ఇన్సిడెంట్, ఫైట్ తర్వాత. నెక్స్ట్ క్యాలామిటియస్, ఎప్పుడైనా మనకి ఓఈఎస్ వచ్చిందంటే అది అడ్జెక్టివ్ ఫామ్. The words ending in OES, they are called suffixes, adjective suffixes. So calamitous ante adjective, the meaning disastrous anamata, disastrous, something that is extremely damaging, disastrous and causing a lot of suffering or trouble anamata. Vipattu antam kada, vipattu. Synonyms telugulo sorry, and synonyms vachesi disastrous, catastrophic, devastating, very important word, devastating. And opposite words enti manaki, advantageous, successful, prosperous. Example చూడండి, the earthquake had calamitous effect అంటే disastrous effect on the city and destroying buildings and displacing thousands. ఎర్త్క్వేక్ ఏం చేసింది, డిజాస్ట్రస్ ఎఫెక్ట్స్ ని చూపించింది ఎక్కడ, సిటీ పైన అని చెప్తున్నారు. The earthquake had calamitous ఎఫర్ట్స్ అంటే డిజాస్టర్ ఎఫర్ట్స్ ఆన్ ద సిటీ పైన చూపించింది దాని ఎఫెక్ట్ అని చెప్తుంది. ఏ విధంగా, డిస్ట్రాయింగ్ బిల్డింగ్స్ డిస్ట్రాయ్ చేసింది, అండ్ డిస్ప్లేసింగ్ చాలామంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డిస్ప్లేస్ అంటే ఇల్లు కోల్పోయారు అనమాట. నెక్స్ట్ పెక్యులియారిటీస్. పెక్యులియర్ అంటే స్ట్రేంజ్, పెక్యులియర్ అంటే స్ట్రేంజ్ అంటే డిఫరెంట్ బిహేవియర్, స్ట్రేంజ్ ప్యాటర్న్స్ అంటారు కదా, అంటే స్ట్రేంజ్ అని గుర్తుపెట్టుకోండి. పెక్యులియారిటీస్ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్ క్యారెక్టరిస్టిక్ ఆర్ హ్యాబిట్ అనమాట, డిఫరెంట్ క్యారెక్టర్, అంటే స్ట్రేంజ్గా ఉండే బిహేవియర్ అనమాట. సినోనిమ్స్ వచ్చేసి మనకు ఆడిటీస్, క్విర్క్స్, ట్రైట్స్, అనామలీస్, ఎసెంట్రిక్స్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అగైన్. అపోజిట్ వర్డ్స్ ఏంటి మనకు, కామనాలిటీస్, యూనిఫార్మిటీ, కన్ఫర్మిటీ. ఎగ్జాంపుల్ అండి, పెక్యులారిటీ ఏంటండి, స్ట్రేంజ్, డిఫరెంట్ అనమాట, అన్కామన్. సో ద పెక్యులారిటీ ఆఫ్ హర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ద అన్యూజువల్ వే షీ ఫార్మ్ సర్టెన్ లెటర్స్ అని చెప్పారు. అంటే ఆమె యొక్క హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడాడు, అండ్ ద స్ట్రేంజ్ రైటింగ్ అనమాట. ద పెక్యులారిటీ ఆఫ్ హర్ హ్యాండ్ రైటింగ్ ఏదో ఉందో, డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్ ఏది ఉందో, ఈజ్ అన్యూజువల్ వే అంటారు, నాట్ యూజువల్ వే షీ ఫార్మ్స్ సర్టెన్ లెటర్స్. ఆమె లెటర్స్ ఎలా ఫార్మ్ చేస్తుందో అది కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. ద వే ఆఫ్ హర్ రైటింగ్ ఈజ్ డిఫరెంట్ దట్ షీ ఫార్మ్ సర్టెన్ లెటర్స్ అని చెప్తాడు. ఆ లెటర్స్ రాయడంలో ఆమెది డిఫరెంట్గా ఉంది అని చెప్తున్నాడు. పెక్యులారిటీ అంటే స్ట్రేంజ్, డిఫరెంట్ అని తీసుకోవచ్చు. వల్నరబుల్, ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఏబిఎల్, ఎప్పుడైనా మనకి ఏబిఎల్ వచ్చిందంటే అది అడ్జెక్టివ్ ఫామ్. సో వల్నరబుల్ అంటే ఇక్కడ మనకి ఎబుల్ టు బి ఈజీలీ ఫిజికల్లీ, మెంటల్లీ హర్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్, అటాక్, ఈజీగా అటాక్ చేసి, అంటే రిస్కీ అనమాట. వల్నరబుల్ అంటే రిస్కీ, డేంజరస్ అని వస్తుంది. అంటే ఈజీగా, వల్నరబుల్ అంటే వీక్ అని కూడా తీసుకోవచ్చు, ఫ్రజైల్ అన్న మీనింగ్ కూడా తీసుకోవచ్చు మనం ఇందులో. ఓకే, అంటే ఈజీగా అటాక్ చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనమాట, అంటే డేంజరస్ అని కూడా తీసుకోవచ్చు. వాట్ ఈస్ వల్నరబుల్ అంటే ఎబుల్ టు బి ఫిజికల్లీ, మెంటల్లీ హర్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ అటాక్. సినోనిమ్స్ చూడండి, ససెప్టిబుల్ అంటే ఈజీలీ అటాక్ చేసే విధంగా ఉండాలి. ససెప్టిబుల్ అంటే ఈజీగా అటాక్ చేయొచ్చు, డేంజరస్ అనమాట, అంటే రిస్కీ అని చెప్పొచ్చు ఇక్కడ. అన్ప్రొటెక్టెడ్, ప్రొటెక్టెడ్ అంటేనేమో దీనికి అపోజిట్ వర్డ్, ఇది అన్ప్రొటెక్టెడ్ అని తీసుకోవచ్చు. అంటే నాట్, ప్రొటెక్ట్ అంటే మీకు తెలుసు, అన్ప్రొటెక్టెడ్ అంటే నాట్ ప్రొటెక్టెడ్, వీక్, అన్సెక్యూర్ అనొచ్చు, ఫ్రజైల్ కూడా అని తీసుకోవచ్చు ఇందులో. సో అపోజిట్ వర్డ్స్ ఏంటి మనకు, సెక్యూర్,
రెసిలియంట్ అంటే స్ట్రాంగ్, ఇంప్రెగ్నబుల్, ప్రెగ్నబుల్ అంటే ఈజీలీ ఎబుల్ టు బి అటాక్డ్, ఈజీగా అటాక్ చేయొచ్చు ప్రెగ్నబుల్ అంటే. ఇంప్రెగ్నబుల్ అంటే నాట్ అబుల్ టు బి అటాక్డ్ ఈజీలీ, వి కాంట్ అటాక్ అనమాట, చాలా స్ట్రాంగ్ అనమాట. ఇంప్రెగ్నబుల్ వాల్స్ అంటాం, ఇంప్రెగ్నబుల్ ఫోర్ట్స్ అంటాం, వాటిని ఎంటర్ కాలేము అంటే అందులోకి మనం ఎంటర్ అయ్యి చొరబడలేము అనమాట. ఇంప్రెగ్నబుల్ ఫోర్ట్స్ అంటే చొరబడని వీళ్ళేటువంటి కోటలు అంటాం కదా. ఇంప్రెగ్నబుల్ అంటే నాట్ అబుల్ టు బి అటాక్డ్ బై ఎనిమీస్. అండ్ పెనిట్రబుల్ సేమ్ మీనింగ్ వస్తుంది, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అని వస్తాయి. సో వాట్ ఇస్ ద మీనింగ్ వల్నరబుల్ అంటే అన్ప్రొటెక్టెడ్, వీక్, ఓకేనా, ఫ్రజైల్ అని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ద కోస్టల్ సిటీ ఈజ్ వల్నరబుల్ టు ఫ్లడ్డింగ్ డ్యూరింగ్ హరికేన్స్. సో హరికేన్స్ వచ్చినప్పుడు అంటే ఈ హరికేన్స్ ఎప్పుడు వచ్చినప్పుడు ఆ సిటీ కోస్ట్ అనేది ఫ్లడ్డింగ్ ఈజీగా గురవుతుంది అనమాట. ద కోస్టల్ సిటీ ఈజ్ వల్నరబుల్ టు అంటే రిస్కీ టు ఫ్లడ్డింగ్ రాగానే ఆ సిటీ అనేది ఈజీగా డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నాడు. సిటీ కోస్టల్ సిటీ అని చెప్తున్నాడు. డ్యూరింగ్ హరికేన్స్ వచ్చినప్పుడు ఆ ఏరియా మొత్తం ఫ్లడ్ అయిపోద్ది అని చెప్తున్నాడు. అంటే ఈజీలీ యాక్సెసిబుల్ అనమాట డేంజర్కి. సో వల్నరబుల్ అంటే ఏంటి? అన్ప్రొటెక్టెడ్. దిస్ ఏరియా ఈజ్ అన్ప్రొటెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ వల్నరబుల్ టు ఫ్లడ్డింగ్, రిస్కీ టు ఫ్లడ్డింగ్ డ్యూరింగ్ దిస్ హరికేన్స్. నెక్స్ట్, రీహాబిలిటేట్ అంటే పునర్నివాసం కల్పించడం తెలుగులో, అంటే రీస్టోర్ చేయడం, అంటే రిటర్న్ సంథింగ్ టు ఏ గుడ్ కండిషన్ అనమాట. ఓకేనా, రెన్యూ చేయడము అంటే ఇక్కడ పునరావాసం కల్పించడం అంటారు తెలుగులో. సో రీస్టోర్, రీబిల్ట్, రీఫార్మ్ అండ్ హీల్ అని వస్తుంది. సో రెనోవేట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ రీహాబిలిటేట్ మీనింగ్ మన కాంటెక్స్లో వస్తే పునరావాసం కల్పించడం అనమాట. దానికి ఆపోజిట్ వర్డ్స్ చూడండి. డిటీరియేట్ అంటే డిస్ట్రాయ్ చేయడం, డిటీరియేట్, హార్మ్, డిప్లీట్ అని వస్తుంది అపోజిట్ వర్డ్స్. ఎగ్జాంపుల్, దే వర్క్డ్ హార్డ్, వారు కష్టపడ్డారు దేనికి? టు రీహాబిలిటేట్ ద ఓల్డ్ హౌస్ని మళ్ళీ రెన్యూ చేయడం అంటే మళ్ళీ రీస్టోర్ చేయడానికి, మళ్ళీ రీబిల్డ్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు అన్నాడు. అండ్ మేకింగ్ ఇట్ న్యూ అగైన్, సో దాన్ని మళ్ళీ న్యూ చేశారని చెప్తున్నాడు. సో రీహాబిలిటేట్ అంటే రీస్టోర్, రెన్యూ అండ్ రీబిల్డ్, రీఫార్మ్ అని కూడా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఫీజిబిలిటీ అంటే పాసిబిలిటీ అంటాం. సంథింగ్ ఈజ్ పాసిబుల్ అంటాము. అంటే హౌ పాసిబుల్ ఆర్ ప్రాక్టికల్ సంథింగ్ ఈజ్ అనమాట, అంటే ప్రాక్టికల్ అనమాట. సినోనిమ్స్ వచ్చేసి మనకు వయబిలిటీ అండ్ ప్రాక్టికబిలిటీ, పాసిబిలిటీ అనే మీనింగ్ తీసుకోండి, ప్రాక్టికల్ అనే మీనింగ్ తీసుకోండి. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటి? ఇంప్లాజిబిలిటీ అంటే ఇంపాసిబుల్ అని, అన్వర్కబిలిటీ, అన్రియలిస్టిక్. ఎగ్జాంపుల్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫీజిబిలిటీ అంటే పాసిబిలిటీ అనమాట. వి చెక్డ్ ద ఫీజిబిలిటీ ఆఫ్ బిల్డింగ్ అంటే బిల్డింగ్, we checked the feasibility of building a new playground in the park to see if it could fit the budget. సో మేమేం చెక్ చేసామని చెప్తున్నాను ఇక్కడ, న్యూ ప్లే గ్రౌండ్ కట్టడానికి దాని యొక్క పాసిబిలిటీని చెక్ చేసాము అంటున్నాడు ఇక్కడ పార్కులో. అంటే దాని బడ్జెట్ సరిపోతాం అని దాని యొక్క పాసిబిలిటీని చెక్ చేయడం జరిగింది అని చెప్తున్నాం. ఫీజిబిలిటీ అంటే ఇక్కడ మనకి పాసిబిలిటీ. సో వీ చెక్ ద పాసిబిలిటీ ఆఫ్ బిల్డింగ్ అంటే ఏ న్యూ ప్లే గ్రౌండ్ ఇన్ ద పార్క్ టు సీ ఇఫ్ ఇట్ కుడ్ విత్ ద బడ్జెట్ ఫిట్ అవుతుందని చెక్ చేయడం జరిగింది, దాని యొక్క పాసిబిలిటీ అనమాట, ప్రాక్టికల్గా అనమాట. నెక్స్ట్, ఇది ఇడియం అండి, బేర్ ద బర్న్ట్ ఆఫ్. ఇట్లా మీకు ఎప్పుడైనా డిఫరెంట్ వర్డ్స్ కనపడ్డాయి అనుకోండి, డోంట్ టేక్ డైరెక్ట్ మీనింగ్. బేర్ అంటే భరించడము అని, ఇట్లా డైరెక్ట్ మీనింగ్స్ తీసుకోకూడదు, ఇండివిజువల్ మీనింగ్స్. అంటే ఇడియం డస్ నాట్ గివ్ లిటరల్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్, అండ్ ఆల్ వర్డ్స్ వర్క్ టుగెదర్ అండ్ దే గేవ్ ఏ డెడ్యులస్ మీనింగ్, అంటే ఒక డిఫరెంట్ మీనింగ్ ఇస్తాయి. దే ఆల్ హ్యావ్ సమ్ ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. అవి ఏంటంటే ఇక్కడ బేర్ ద బర్న్ట్ ఆఫ్ అంటే భరించడం అంటాం. అంటే ఎటువంటివి? టు ఎండ్యూర్ ఆర్ సఫర్ ద వరస్ట్ పార్ట్ ఆఫ్ సంథింగ్, అంటే వరస్ట్ పార్ట్ని భరించడము అనమాట, ఛాలెంజెస్ని భరించడం అనమాట. బేర్ ద బర్న్ట్ ఆఫ్ అంటే టు బేర్ ద ఆర్ సఫర్ ద వరస్ట్ పార్ట్ ఆఫ్ సంథింగ్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇడియం అంటాము. ఇడియం డైరెక్ట్ మీనింగ్స్ తీసుకోకూడదు ఇట్లా. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేర్ ద బర్న్ట్ ఆఫ్ అంటే టు ఎండ్యూర్ ఆర్ సఫర్ ద వరస్ట్ పార్ట్ ఆఫ్ సంథింగ్, ఎస్పెషల్లీ నెగటివ్ సిచ్యువేషన్ ఆర్ ఇంపాక్ట్. నెగటివ్ సిచ్యువేషన్ని
భరించడం, ఎండ్యూర్ చేయడం, సఫర్ అవ్వడం అని మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్, ద స్మాల్ టౌన్, బోర్ అనేది V2 ఫార్మ్ ఆఫ్ బేర్, దీనికి ఇది V1, అది V2 ఫార్మ్. V2 ఫార్మ్ కూడా పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం, జరిగిపోయింది అనమాట. సో ద స్మాల్ టౌన్ బోర్ ద బర్ంట్ ఆఫ్ హరికేన్ సఫరింగ్ ద మోస్ట్ డ్యామేజ్. స్మాల్ టౌన్ హరికేన్ యొక్క సఫరింగ్ని భరించింది అనమాట. స్మాల్ టౌన్ బోర్ ద బర్ంట్ ఆఫ్ హరికేన్. హరికేన్ అంటే హరికేన్ని భరించాల్సి వచ్చిందట. ఏ విధంగా? సఫరింగ్ ద మోస్ట్ డ్యామేజ్ అని చెప్తుంది. సో బేర్ ద బర్ంట్ ఆఫ్ అంటే భరించడం, విచ్ నెగటివ్ సిచ్యువేషన్ని ఆర్ ఇంపాక్ట్ అనమాట. క్లియర్? సో వాట్ ఇస్ ద స్మాల్ టౌన్ బోర్ ద బర్ంట్ ఆఫ్ హరికేన్ అంటే హరికేన్ యొక్క సఫరింగ్స్ని అది భరించాల్సి వచ్చింది స్మాల్ టౌన్ చెప్తున్నాడు. నెక్స్ట్ అనదర్ ఇడియం, క్యాచ్ ఆఫ్ గాడ్. క్యాచ్ ఆఫ్ గాడ్ అంటే టు సర్ప్రైజ్ ఆర్ స్టార్టిల్ సమ్వన్ బికాస్ దే ఆర్ నాట్ రెడీ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. అనుకోనిది జరగడం అనమాట. అంటే సర్ప్రైజ్ అంటే మనం రెడీగా లేని దాని సిద్ధంగా లేకుండా ఒకటే యాక్షన్ జరిగింది అనుకోండి, విపత్తులు కానీ సడన్గా వస్తాయి కదా మనం అనుకోకుండా, వాటిని మనం ఇట్లా తీసుకోవచ్చు. క్యాచ్ ఆఫ్ ద గాడ్ అంటే టు సర్ప్రైజ్ స్టార్టిల్ సమ్వన్ బికాస్ దే ఆర్ నాట్ రెడీ ఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. ఎగ్జాంపుల్, ద సడన్ చేంజ్ ఇన్ వెదర్లో వచ్చే సడన్ చేంజ్ అయితే ఉందో కాట్ హైకర్స్ ఆఫ్ గాడ్ అండ్ మేకింగ్ దే ట్రిప్ మోర్ ఛాలెంజింగ్. సో హైకర్స్ ఎవరైతే ట్రిప్ చేస్తున్నారో వారికి సడన్గా వెదర్ ప్యాటర్న్ చేంజ్ అవడం ద్వారా వారికి ఏమైంది? షాక్ గురయ్యారంటే దే గాట్ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్ బికాస్ ఆఫ్ ద వెదర్ ప్యాటర్న్ చేంజ్. ఓకేనా? దానివల్ల ఏమైంది? వాళ్ళ ట్రిప్ అనేది మోర్ ఛాలెంజింగ్ అయింది అనమాట. సో ద సడన్ చేంజ్ ఇన్ వెదర్లో వచ్చే సడన్ చేంజ్ అవుతుందో కాట్ హైకర్స్ ఆఫ్ అంటే షాక్డ్ ద హైకర్స్ అండ్ మేకింగ్ ద ట్రిప్ మోర్ ఛాలెంజింగ్ అని చెప్తున్నాడు. సో క్యాచ్ ఆఫ్, ఇక్కడ కాట్ V2 ఫార్మ్ ఆఫ్ క్యాచ్, ఇది V1, అది V2, ఇది పాస్ట్ టెన్స్. ఓకేనా? క్యాచ్, కాట్, V2 ఫార్మ్. సో క్యాచ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? టు సర్ప్రైజ్ సమ్వన్ బికాస్ దే ఆర్ నాట్ రెడీ ఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. సో హైకర్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా? లేరు కదా. కాబట్టి వాట్ హ్యాపెండ్? ద చేంజ్ ఇన్ ద వెదర్ ప్యాటర్న్ కాట్ దీస్ హైకర్స్ ఆఫ్ గాడ్ అండ్ మేకింగ్ ద ట్రిప్ మోర్ ఛాలెంజింగ్. నెక్స్ట్, కోప్ విత్ ఇస్ ఏ ఫ్రేజల్ వర్బ్. ఇది మనకి కోప్ విత్ అనేది వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎగ్జామ్స్లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్లో మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫ్రేజల్ వర్బ్స్. చూసుకోండి. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజల్ వర్బ్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. సో కోప్ విత్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? మనకు ఒక వర్బ్ ప్లస్ అందులో ప్రీపోజిషన్ ఉంటుంది. వర్బ్ ప్లస్ ప్రీపోజిషన్ ఉంటుంది. దానికి ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. మనం కూడా విత్ అంటే తో అని, కోప్ అంటే ఇలా కాదు తీసుకోవాలి. డోంట్ టేక్ ఇండివిజువల్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. ఆ 2 words కలిసి ఒక వర్క్ చేస్తాయి, ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. కోప్ విత్ అంటే మేనేజ్ చేయడం. టు మేనేజ్ ఆర్ హ్యాండిల్ డిఫికల్ట్ సిచ్యువేషన్ని మేనేజ్ చేయడానికి కోప్ విత్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, షీ లెర్న్డ్, ఆమె నేర్చుకుంది, హౌ టు కోప్ విత్ స్ట్రెస్తో ఎలా డీల్ చేయాలో నేర్చుకుంది బై ప్రాక్టీసింగ్ మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్. సో తను మెడిటేషన్ ఎలా, షీ లెర్న్ హౌ టు మేనేజ్ స్ట్రెస్ బై డూయింగ్ అంటే మెడిటేషన్ ఆర్ ఎక్సర్సైజ్ చేస్తూ అండ్ మెడిటేషన్ చేస్తూ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో, ఎలా మేనేజ్ చేసుకోవాలో నేర్చుకుంది అనమాట. సో కోప్ విత్ అంటే టు మేనేజ్ ఆర్ హ్యాండిల్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తుంది. సో ఫార్ యూ హ్యావ్ లెర్న్డ్ వొకాబులరీ ఫ్రమ్ ద ఎడిటోరియల్. నౌ లెట్ us discuss the editorial. So this editorial is talking about unnatural disaster on Wayanad landslides. సో landslides అంటే మనం కొండ చర్యలు అంటాం, విరిపడ్డాయి అంటారు కదా, కొండ చర్యలు అవన్నీ కూడా. సో ఇది ఆల్రెడీ మీకు తెలిసిన న్యూసే, ఏది కేరళలో జరిగినటువంటి రీసెంట్ న్యూసే, దాని గురించే చెప్తున్నాడు ఆత. సో దిస్ ఇస్ హెడ్లైన్స్ ఆఫ్ ద హెడ్లైన్స్. ఇవి హెడ్లైన్స్లో ఏమి ఇచ్చాడు? అన్నేచురల్ డిజాస్టర్ అన్నాడు. నేచురల్ డిజాస్టర్ అంటే మనకు తెలుసు, నేచురల్ డిజాస్టర్స్ ఎలా ఉంటాయి మనకి, ఎర్త్ క్వేక్స్ కానీ సో అండ్ సో. అన్నేచురల్ అంటే ఇక్కడ నాట్ నేచురల్నే కదా, అంటే మానవ తప్పిదాలు అన్న విధంగా ఇచ్చాడు. అంటే మనుషులు చేస్తున్నటువంటి హ్యూమన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కలిగే డిజాస్టర్ అని కూడా చెప్తున్నాడు. అంటే అక్కడ ఇల్లులు కట్టొద్దు, అక్కడ ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆ కొండల మధ్యలో తవ్వడం అలాంటివి చేయడం ద్వారా వచ్చే డిజాస్టర్ని ఏమంటున్నాడు? అన్నేచురల్ డిజాస్టర్ అన్నాడు, మనిషి చేసే తప్పులు అంటున్నాడు. ఎక్కడి టాపిక్ వచ్చేసి మనకి కేరళలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏదది, వయానాడ్ ల్యాండ్ స్లైడ్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే కొండ చర్యలు విడిపడి ఎంతమంది చనిపోయారు దాని గురించి డిస్కషన్. అండ్ దిస్ ఇస్ హెడ్లైన్స్ ఆఫ్ ద ఆర్టికల్. హెడ్లైన్స్ ఎప్పుడు మనం when you're asked to find out the title of the passage,
అంటే వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ అడుగుతాడు, యూ కెన్ చూస్ దట్ వన్ అనమాట. టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అని మీకు క్వశ్చన్ వస్తుంది రీడింగ్ కాంప్రహెన్షన్లో, ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది సబ్ టైటిల్ సబ్ హెడ్ లైన్స్ వచ్చేసి మీకు మెయిన్ ఐడియా తెలియజేస్తుంటాయి అనమాట, ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. అండ్ వాట్ ఈస్ ద థీమ్, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ అంటే మనం ఇది తీసుకోవచ్చు. సో మెయిన్ ఐడియా ఏంటి అసలు ఆర్టికల్ గురించి అనేది చూద్దామా. కేరళ మస్ట్ రీస్టోర్, కేరళ ఖచ్చితంగా రీస్టోర్ చేయాలి అంటున్నాడు. ఏంటి, డెన్యూడెడ్ ఫ్లోరా. ఫ్లోరా అంటే మనకి ప్లాంట్స్ అంటాం కదా, ప్లాంట్స్ ఇవి అంటే చెల్లా చెదిరినటువంటి అంటే డిస్టర్బ్ అయినటువంటి, ఏది డెన్యూడెడ్ అంటే ఏంటి, రిమూవ్డ్ అనమాట. టోటల్గా డిస్టర్బ్ అయినటువంటి ఈ చెట్లు చేమ అంటాం కదా, అవన్నీ కూడా రీస్టోర్ చేయాలి, కేరళ ఖచ్చితంగా చేయాలి అంటున్నాడు. అండ్ మస్ట్ రీహాబిలిటేట్ పీపుల్ ఇన్ వల్నరబుల్ ఏరియాస్. వల్నరబుల్ ఏరియాస్ అంటే ఏంటి, రిస్కీ ఏరియాస్లో ఉన్న పీపుల్ని వీరు వేరే చోటికి మార్చాలి, అంటే ఒక రీస్టోర్ చేయాలి, వాళ్ళని వేరే చోటికి మార్చాలన్నాడు. అంటే కేరళ మస్ట్ రీస్టోర్ అండ్ కేరళ మస్ట్ రీహాబిలిటేట్ పీపుల్ అని చెప్తున్నాడు. ఓకేనా, ఏం రీస్టోర్ చేయాలంట, డెన్యూడెడ్ ఫ్లోరా, ఏదైతే ఈ చెట్లు అన్ని డ్యామేజ్ అయినాయో దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయాలన్నాడు. అండ్ ఆల్సో రీహాబిలిటేట్, వీళ్ళకు పునరావాసం కల్పించాలంటున్నాడు ఆత. ఎక్కడ, ఎవరు వాళ్ళు, పీపుల్ ఇన్ వల్నరబుల్ ఏరియాస్, రిస్కీగా ఉన్న ఏరియాలో ఉన్న వారికి మళ్ళీ ఒక ప్లేసెస్ని చూపించాలి, మంచి అంటే సేఫెస్ట్ ప్లేసెస్ చూపించాలి అంటున్నాడు. సో ఇది మనకి మెయిన్ హెడ్ లైన్, మనకి సబ్ హెడ్ లైన్స్, ఇట్ ఈస్ గివింగ్ ద మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. మరి లెట్స్ స్టార్ట్ ద ఆర్టికల్. లుక్ ఎట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, పారాగ్రాఫ్ అనగానే అందులో మనకి గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క సెంటెన్స్ మనకు ఒక్కొక్క మీనింగ్ కాన్వే చేస్తుంటుంది. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలంటే నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను, ఇందులో కూడా క్లియర్గా చెప్తున్నాను. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలంటే 2 things వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు వి షుడ్ నో అబౌట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి బ్రెయిన్ అండ్ హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అవి మీకు కనెక్షన్ తెలిస్తేనే మీకు మీనింగ్ అనేది అర్థమవుతుంది సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే ఏంటి, మనం దేని గురించి మాట్లాడుతున్నామో సబ్జెక్ట్. వర్బ్ ఏం చేస్తుంది, దాని యొక్క యాక్షన్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియజేస్తుంది. ఈ సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవి ఎందులో ఉంటాయంటే క్లాజెస్లో ఉంటాయి, మీకు క్లాజెస్లో ఉంటాయి. సబ్జెక్ట్ వర్బ్ ఎక్కడ ఉంటాయి, క్లాజెస్లో ఉంటాయి. ఈ 2 లింక్లు కరెక్ట్గా ఉంటేనే మీకు మీనింగ్ అర్థమవుతుంది. సో ఇవి ఎక్కడ ఉంటాయి, క్లాజెస్లో మళ్ళీ 2 types ఆఫ్ క్లాజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా నెట్లో సెర్చ్ చేసి మళ్ళీ కూడా ఎగ్జాంపుల్ చూడండి, ఎందుకంటే ఇవి రావాలి ఖచ్చితంగా అనమాట. సో మీకు క్లాజెస్లో మళ్ళీ మెయిన్ క్లాజ్ ఉంటుంది అండ్ సబార్డినేట్ క్లాజ్ అని ఉంటాయి. సబార్డినేట్ క్లాస్ అండ్ మెయిన్ క్లాజ్ అని ఉంటాయి. మీకు క్లాజెస్లో ఏముంటాయి, 2 క్లాసులు ఉంటాయి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దే గివ్ యూ ద మీనింగ్ ఆఫ్ అ సెంటెన్స్. అవి క్లాజెస్లో ఉంటాయి, మెయిన్ క్లాజ్ ఉంటుంది, సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేవి మనకు మెయిన్ ఐడియా కాన్వే ఇస్తాయి అనమాట, సెంటెన్స్ యొక్క మెయిన్ ఐడియాని. అండ్ ఇందులో కూడా సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది అలాంగ్ విత్ ద సబార్డినేటింగ్ కంజంక్షన్. వాటి ముందు ఏముంటుంది, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. సో అలాంగ్ విత్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ నేను హైలైట్ చేసిన ఇవన్నీ సబార్డినేటింగ్ కంజంక్షన్, దట్, టు, వెన్, వైల్, విచ్, ఇఫ్ అన్ని కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సో దానిలో మనకి సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. కానీ మెయిన్గా మీనింగ్ ఇచ్చేది మాత్రం మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇది ఇందులో వచ్చేస్తుంది. అలా ఈ సబార్డినేట్ క్లాజ్ అనే మెయిన్ క్లాజ్లో మిక్స్ అయ్యి వస్తాను. ఒక సెంటెన్స్లో 1 మెయిన్ క్లాజ్, ఇది వెన్నైనా ఉండొచ్చు మనకు. కాబట్టి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎప్పుడైనా మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తే మన అక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, దాన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అంటాము. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ నౌన్. దీన్ని ఎలా ట్రీట్ చేయాలి, నౌన్గా, అడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. అంటే సింగిల్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అది ట్రీట్ చేయాలి. ఇది మెయిన్ సెంటెన్స్, అది సబార్డినేట్ క్లాజ్ అనేది ఇన్కంప్లీట్ సెంటెన్స్, అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి మనకు గుర్తుపెట్టుకోవాల్సింది, సబ్జెక్ట్ వర్బ్. అవి ఇందులో ఉంటాయి క్లాజెస్, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ ఉన్న సబ్జెక్ట్ అనేది మనకి మెయిన్ ఐడియా కాన్వేస్తుంది ఇందులో. మరి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ద ఫైనల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, టెన్సెస్ అంటే టైమ్ ఆఫ్ ద యాక్షన్ కదా, అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్ అని తెలియాలి అంటే టెన్సెస్ మీద కమాండ్ ఉండాలి. అంటే ఈ టెన్సెస్ ఎక్కడ ఉంటాయి, మళ్ళీ ఈ మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాజ్లో వస్తాయి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేది మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అండ్ టెన్సెస్తో పాటు మీరు యాక్టివ్ వాయిస్ ప్రాసెస్ అనేది నేర్చుకోవాలి. ఖచ్చితంగా అవి ఐడియా ఉంటే సెంటెన్స్ అనేది మీకు స్పీడప్ అంటే ఈజీగా అర్థమవుతుంది. మరి లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్.
ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఇందులో మనకి వన్ సబార్డినేట్ క్లాస్ ఉంది, వన్ మెయిన్ క్లాస్ ఉంది. ఇది సబార్డినేట్ క్లాస్, ఇక్కడ నుంచి ఇక్కడ సబార్డినేట్ క్లాస్, ఇదంతా కూడా మెయిన్ క్లాస్ అనమాట. మెయిన్ క్లాస్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే మనకు మెయిన్ క్లాస్ ఉన్న సబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్. అది మెయిన్ ఐడియా కాన్వేస్. క్లైమేట్ చేంజ్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ. దాని వర్బ్ వచ్చేసి కెన్ ఎంకరేజ్ ఇది. ఓకేనా. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి దట్ అని మనం సబ్జెక్ట్ అంటాము. దట్ వచ్చేసి ఈ డిజాస్టర్స్ తెలియజేస్తుంది, నేచురల్ డిజాస్టర్స్ తెలియజేస్తుంది. దాని వర్బ్ వచ్చేసి మనకు మే సర్ప్రైజ్ అనమాట. ఇలా లింక్ అనమాట. ఇదంతా కూడా ప్రజెంట్ టెన్స్ మోస్ట్లీ. అంటే క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. మనం ఒకసారి చూద్దాం ఆ కాంటెక్స్ట్. దట్ రెఫర్స్ టు దిస్. ఓకేనా. డిజాస్టర్స్. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, క్లైమేట్ చేంజ్ కెన్ ఎంకరేజ్ చేయగలదు అంటున్నాడు. దీన్ని అన్ప్రెసిడెంటెడ్ వెదర్ అంటే అన్కామన్ వెదర్ ప్యాటర్న్స్ని క్లైమేట్ చేంజ్ అనేది ఎంకరేజ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఏ విధంగా? ప్రిసిపేటింగ్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా వొకాబులరీ, కాజింగ్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఓకేనా. సో క్లైమేట్ చేంజ్ గురించి సబ్జెక్ట్ ఇక్కడ మనకి టాపిక్ ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, క్లైమేట్ చేంజ్. ఇట్ కెన్ ఎంకరేజ్ అన్ప్రెసిడెంటెడ్ అండ్ అన్కామన్ వెదర్ ప్యాటర్న్స్ ఎంకరేజ్ చేయగలదు. ఏ విధంగా? కాజింగ్ అంటే ప్రిసిపిటేటింగ్ న్యాచురల్ డిజాస్టర్స్ రావడానికి క్లైమేట్ చేంజ్ అనేది కారణమవుతుంది అంటున్నాడు. చూడండి ఒకసారి, ప్రిసిపిటేటింగ్ న్యాచురల్ డిజాస్టర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ అంటే ఇంటెన్సిటీ దట్ మే సర్ప్రైజ్ లోకల్ రెస్పాండర్స్. ఏవైతే ఈ క్లైమేట్ చేంజ్ ఉందో దట్ కెన్ ఎంకరేజ్ అన్కామన్ వెదర్ ప్యాటర్న్స్ and also causing natural disasters of magnitudes and the disasters that may surprise local respondents అంటున్నాడు. లోకల్ రెస్పాన్స్ని సర్ప్రైజ్లకు, షాక్లకు గురి చేస్తుంది అంటున్నాడు. ఇదంతా ఒక టాపిక్ ఆల్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్ కాజెస్ న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ ద డిజాస్టర్స్ కాజెస్ అండ్ సర్ప్రైజెస్ టు దిస్ లోకల్ రెస్పాన్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇక్కడ ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి మెయిన్గా ద క్యాలామిటస్ ల్యాండ్ స్లైడ్స్. ఇవి మనకి ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు అంటే, క్యాలామిటస్ అంటే డిజాస్టర్స్ అంటే ఇది మనకి సబ్జెక్ట్. వాట్ ఈస్ సబ్జెక్ట్ ఇక్కడ అంటే ద క్యాలామిటస్ ల్యాండ్ స్లైడ్స్ అంటే డిజాస్టర్స్ ల్యాండ్ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఇది వర్బ్ ఇక్కడ, దీనికి ఇది వర్బ్ ఇక్కడ. చూడండి ఇది లింక్ చేసుకోవాలి ఇక్కడ మనం. అంటే ద క్యాలామిటస్ ద డిజాస్టర్స్ ల్యాండ్ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ నాట్ నెసెసరీలీ సచ్ డిజాస్టర్స్ అన్నాడు. అంటే కొండ చర్యలు విరిగిపోవడం అనేవి ఏవైతే ఉన్నాయో అవి నార్మల్గా ఇటువంటి డిజాస్టర్స్ కాదు అంటున్నాడు. ఏది అంతా చూద్దాం ఒకసారి. టోటల్గా ద క్యాలామిటస్ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ? ఇన్ వయనాడ్ డిస్ట్రిక్ట్లో జరిగినటువంటి కొండ చర్యలు విరిగిపోవడం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ద క్యాలామిటస్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ వయనాడ్ డిస్ట్రిక్ట్ ఇన్ కేరళలో ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్లో జరిగినటువంటి ఈ డిజాస్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ రోజు? ఆన్ జూలై 30 రోజు జరిగింది. ఆర్ నాట్ నెసెసరీ సచ్ డిజాస్టర్స్ అంటున్నాడు. అంటే కామన్గా క్లైమేట్ చేంజ్ కెన్ ఎంకరేజ్ వెదర్ ప్యాటర్న్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ ప్యాటర్న్స్ కదా, బట్ ఇది అలా కాదని చెప్తున్నాడు. ఏది? ద ఇన్సిడెంట్స్ విచ్ హ్యాపెండ్ ఆన్ జూలై 30 ఆర్ నాట్ సచ్ డిజాస్టర్ అని చెప్తున్నాడు. ఓకేనా. సో క్లియర్ ఈ కాంటెక్స్ట్లో ద డిజాస్టర్స్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ వయనాడ్ డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ ఆన్ 30 ఆర్ నాట్ సచ్ డిజాస్టర్స్ అని చెప్తున్నాడు. ముందరి స్టేట్మెంట్తో కంపేర్ చేస్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చి మనకి పార్ట్స్, ఇది సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి హ్యావ్ బీన్ బేరింగ్ బేరింగ్ అనమాట. ఇది వర్బ్ ఇదంతా కూడా. అంటే ద పార్ట్స్ హ్యావ్ బీన్ బేరింగ్. ఏ పార్ట్స్ అవి? ద పార్ట్స్ ఆఫ్ కేరళ ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ద కేరళలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాడు పార్ట్స్. సో ద పార్ట్స్ ఆఫ్ కేరళ హ్యావ్ బీన్ ప్లస్ V4 ఎప్పుడు వచ్చిందని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది. ద యాక్షన్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ అనమాట. అండ్ ద పార్ట్స్ ఆఫ్ కేరళ అనేవి ఎప్పటి నుంచో ఈ ఫేస్ చేస్తున్నాయంట. బేరింగ్ ద బర్న్ట్ ఆఫ్ అంటే ఫేసింగ్ అనమాట. అంటే ఫేసింగ్ సంథింగ్ డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. ఓకేనా. సో పార్ట్స్ ఆఫ్ కేరళ హ్యావ్ బీన్ బేరింగ్ ద బర్న్ట్ ఆఫ్ అంటే ఇడియం అని ఇందాక చెప్పాను కదా. బేరింగ్ ద బర్న్ట్ అంటే ఫేస్ సంథింగ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట, నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట. సో పార్ట్స్ ఆఫ్ కేరళ ఏం చేస్తున్నాయంటే, కేరళ ఉన్న కొన్ని సిటీస్ కానీ డిస్ట్రిక్ట్స్ కానీ ఏం చేస్తున్నాయట, దే హ్యావ్ బీన్ బేరింగ్ ద బర్న్ట్ ఆఫ్, దే ఆర్ ఫేసింగ్ అనమాట. ఎప్పటి నుంచో హ్యావ్ బీన్ ప్లస్ V4 వచ్చింటే ఎప్పటి నుంచో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. హెవీ రెయిన్స్ని ఫేస్ చేస్తున్నాయి అంటున్నాడు. ఎప్పుడు? డ్యూరింగ్ సౌత్ వెస్ట్ మన్సూన్ వచ్చినప్పుడు ఆ టైంలో
పార్ట్స్ ఆఫ్ కేరళ కామన్గా హెవీ రెయిన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయట అని చెప్తున్నాడు. అంటే దే ఆర్ బేరింగ్ అనమాట, వాళ్ళు అవి భరిస్తున్నాయని చెప్తున్నాడు. వాట్ ఇస్ ద మీనింగ్ అంటే దే ఆర్ ఫేసింగ్ అని చెప్తున్నాడు. ఇక హ్యావ్ బీన్ ప్లస్ V4 ఎప్పుడు వచ్చినా అది గతం నుంచి ఇంకా జరుగుతుంది అనమాట కంటిన్యూస్గా. అండ్ ల్యాండ్ స్లైడ్స్ ఆర్ ఏ ఇయర్లీ అఫైర్. ల్యాండ్ స్లైడ్స్ కూడా కొండ చర్యలు విరిగిపోవడం అనేది కూడా కామన్ అక్కడ. ఎవ్రీ మంత్స్ ఏది డ్యూరింగ్ ద సౌత్ వెస్ట్ మన్సూన్లోనేమో హెవీ రెయిన్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది అది. అండ్ కామన్గా ఎవ్రీ ఇయర్ ల్యాండ్ స్లైడ్స్ కూడా అక్కడ కొండ చర్యలు విరిగిపోవడం కామనే అని చెప్తాడు ఇందులో. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి మెయిన్గా డెడ్లీ. అంటే డెడ్లీ అంటే మీకు తెలుసు కదా, డెడ్లీ అంటే ద డెడ్లీ మీన్స్ విచ్ ఈస్ అబౌట్ టు గివ్ డెత్ అనమాట. సో డెడ్లీస్ ల్యాండ్ స్లైడ్స్ ఏవైతే ఇప్పుడు చంపాయో, అంటే ఎంతో చాలా మంది చనిపోయారు కదా మనం. సో బట్ ఇది కామన్ అన్నాడు, బట్ ఇక్కడ కాంట్రాస్ట్, ఇది కాంట్రాస్ట్ ఐడియా తెలియజేస్తుంది, దానికి అపోజిట్ అనమాట. సో బట్ డెడ్లీ ల్యాండ్ స్లైడ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఆర్ న్యూ అని చెప్తుంది. ఇక్కడ వరకు ఉంది సెంటెన్స్ ఇది. సో ఇక్కడ వరకు ఉంది సెంటెన్స్. అంటే డెడ్లీ ల్యాండ్ స్లైడ్స్ అనేవి న్యూ అని చెప్తున్నాడు. కామన్గా ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతాయి, కానీ ఈ డెడ్లీ ల్యాండ్ స్లైడ్స్ అనేవి కొత్తగా ఉన్నాయి అని చెప్తున్నాడు. దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి మెయిన్గా సబార్డినేట్ క్లాజ్లో కూడా వస్తుంది. మెయిన్ సబ్జెక్ట్ మనకి ఇంపార్టెంట్. హెవీ రెయిన్స్ ఇక్కడ మనకి సబ్జెక్ట్. ట్రిగ్గర్డ్ అంటే కాజ్డ్ మల్టిపుల్ ల్యాండ్ స్లైడ్స్ అన్నాడు. అంటే ఈ వీక్ దిస్ వీక్ ఏమిందంట హెవీ రెయిన్స్ ఏం చేశాయంట ట్రిగ్గర్డ్ అంటే కాజ్డ్ ఏంటి మల్టిపుల్ ల్యాండ్ స్లైడ్స్. అంటే చాలా రకాల అంటే మల్టిపుల్ కొండ చర్యలు విరిగిపోవడం అని కావడానికి కారణమయ్యాయంట హెవీ రెయిన్స్ అని చెప్తున్నాడు. అంటే ఈ వీక్ హెవీ రెయిన్స్ కాజ్డ్ మల్టిపుల్ ల్యాండ్ స్లైడ్స్, అంటే మల్టిపుల్ ల్యాండ్ స్లైడ్స్ కావడానికి ఈ హెవీ రెయిన్స్ కారణమయ్యాడు. అంటే ఈ డెడ్లీ ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఇప్పుడు కొత్తగా ఉన్నాయి, జనరల్గా వస్తాయని చెప్తున్నాడు. ఇక్కడ కేరళ, పార్ట్స్ ఆఫ్ కేరళ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి కాంటెక్స్ట్ ఏ ల్యాండ్ స్లైడ్స్ అంటే దట్ హ్యావ్ కిల్డ్, హ్యావ్ ప్లస్ V3 వచ్చిందంటే మనకి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రీసెంట్గా జరిగింది అనమాట. అంటే ఇక్కడ దట్ రెఫర్స్ టు దిస్ మల్టిపుల్ ల్యాండ్ స్లైడ్స్. అంటే దట్ హ్యావ్ కిల్డ్ ఏవైతే చంపాయో అని చెప్తున్నాడు. దట్ హ్యావ్ కిల్డ్ 200 పీపుల్ని చంపాయి అంటున్నాడు. అండ్ లెడ్ వేస్ట్ టు ఫ్యూ విలేజెస్ అని చెప్తున్నాడు. అంటే కొన్ని విలేజెస్ని వేస్ట్ తోటి మొత్తం కప్పేసాయని చెప్తున్నాడు. సో టాపిక్ ఇక్కడ టోటల్గా ఏంటి, వాట్ ఇస్ ద మెయిన్ మీనింగ్ అంటే హెవీ రెయిన్స్ కాజ్డ్ మల్టిపుల్ ల్యాండ్ స్లైడ్స్. ఏ ల్యాండ్ స్లైడ్స్ అవి దట్ హ్యావ్ కిల్డ్ 200 పీపుల్ అండ్ దట్ హ్యావ్ లెడ్ వేస్ట్ టు ఫ్యూ విలేజెస్ అని చెప్తున్నాడు. ఫ్యూ విలేజెస్ని మొత్తం టోటల్గా ముంచేసింది అనమాట. ఇది వేస్ట్ తోటి అని చెప్తున్నాడు, మట్టి తోట టోటల్గా. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. దీనిలో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ద రీజియన్ అంటే కేరళ. ఈ సబ్జెక్ట్ ఈజ్ వర్బ్ దానికి. అంటే ద రీజియన్ ఈజ్ ఎ టూరిస్ట్ డెస్టినేషన్ అంటున్నాడు. సో ద రీజియన్ ఈజ్ ఏ టూరిస్ట్ డెస్టినేషన్ అంటే ఆ రీజియన్ అయితే టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్తున్నాడు. ఇది కేరళ. ఏ పార్ట్ ఇది ఇక్కడ దీని గురించి వయనాడ్ డిస్ట్రిక్ట్ గురించి చెప్తున్నాడు. ద రీజియన్ ఈజ్ ఏ టూరిస్ట్ డెస్టినేషన్ అండ్ ద రీజియన్ ఇది కూడా వర్బే దానికి. ద రీజియన్కి ఇంకొక వర్బ్ ఉంది, ఇక్కడ ఒక వర్బ్ ఉంది, ఇక్కడ ఒక వర్బ్ ఉంది. ఇది V5 ఫామ్. ఎప్పుడైనా మనకు వర్బ్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్లో ES కానీ S కానీ యాడ్ చేస్తాము. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్ వీ హ్యావ్ టు యాడ్ ES or S to the main verb. It is called simple present tense. And the region incentivizes అంటే ప్రమోట్స్ అండ్ మోటివేట్స్ ఎంకరేజ్ అంటాం కదా మీనింగ్. ద రీజియన్ incentivizes infrastructure development to maximize రెవెన్యూ పొటెన్షియల్ చెప్తాడు. ఆ ఏరియా ఎలా ఉంది టోటల్గా ఏరియా గురించి చెప్తున్నాడు. దట్ ద రీజియన్ ఈస్ ఏ టూరిస్ట్ డెస్టినేషన్ అంట అండ్ ఆల్సో ఇట్ ఎంకరేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ టు మ్యాక్సిమైజ్ రెవెన్యూ పొటెన్షియల్ చెప్తున్నాడు. అంతా ఏరియా గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద చాలియర్. సో చాలియర్ రివర్. సో చాలియర్ రివర్ ఐ థింక్ సో రివర్ నేమ్. ఓకే, ద చాలియర్ రివర్ సబ్జెక్ట్ ఇక్కడ మనకి స్ప్రింగ్స్ వర్బ్ దీనికి లింక్ చేయాలి మనకి. ఓకే, ద చాలియర్ రివర్ స్ప్రింగ్స్ ఫ్రమ్ an altitude అంటే height. So Challier rivers springs from the Challier river here, ఆ ఏరియాలో here అంటే అక్కడ ఆ రీజియన్లో. The Challier rivers here springs from an altitude height of about 2 kilometers and flows in a sheer path down towards ఎక్కడికి వెళ్తాడంట మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా ఫ్లో అయ్యి ఎక్కడికి వెళ్తుందంట డౌన్ టువర్డ్స్
వెల్లర్మల ఇవన్నీ కూడా నేమ్ ఈ ప్లేస్కి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. అంటే రివర్ గురించి మాట్లాడుతున్నాడు. ద రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ అయితే ఉందో చాలియర్ రివర్ హియర్ స్ప్రింగ్స్ ఎక్కడ నుంచి అంట ఫ్రమ్ హియర్ టు హియర్ అని చెప్తున్నాడు. అంటే ఎక్కడి నుంచి వస్తుందంట అది హైట్ ఆఫ్ అరౌండ్ 2 kilometers అక్కడ నుంచి ఉంటుంది. అండ్ ఫ్లోస్ ఇన్ షీర్ పాత్, అంటే ఇట్లా ఉంటాయి కదా మధ్య మధ్యలో ఇలా క్లాత్లు ఉంటాయి కదా, వాటి నుంచి వస్తుందంట రివర్ గురించి, అది అక్కడ నుంచి ఫ్లో అవుతుందని చెప్తున్నాడు. అండ్ టువర్డ్స్ ఎక్కడ డౌన్ టువర్డ్స్ దిస్ ఏరియా, ఏది వెల్లర్మాల ఏరియాకి మూవ్ అవుతుందని చెప్తున్నాడు. అండ్ బ్రింగింగ్ ఫాస్ట్ వాటర్స్, ఏ వాటర్స్ అవి, దట్ ఆల్సో స్వీప్ రిలేటివ్లీ మోర్ సెడిమెంట్ డౌన్ స్ట్రీమ్స్ అన్నాడు. డౌన్ స్ట్రీమ్స్ కి సెడిమెంట్ తీసుకొస్తాయి, చాలా ఫాస్ట్ గా ఆ హైట్స్ నుంచి ఇట్లా వాటర్ వస్తాయి అని చెప్తున్నాడు. ఇందులో ఎంత కూడా సింపుల్ ప్రెజెంటెన్స్ యాక్చువల్గా. సో ఇక్కడ జనరల్గా దేని గురించి చెప్పాడు, చాలియర్ రివర్స్, ద చాలియర్ రివర్ హియర్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద హైట్ ఆఫ్ అబౌట్ 2 kilometers అండ్ ఫ్లోస్ దట్. ఇక్కడ 2 verbs ఉన్నాయి, దీనికి ఈ ఒక వర్బ్ ఇక్కడ ఒక వర్బ్ ఉంది దానికి. చూడండి, ద రివర్ ఫ్లో అవుతుందట ఎక్కడ, ఇన్ షీర్ పాత్ అంటే ఇలా ఉంటుంది, కొండల నుంచి ఇలా ఉంటుంది, షీర్ పాత్లో నుంచి ఫ్లో అవుతుందంట. ఎటో డౌన్ టువర్డ్స్ వెల్లర్మల అన్నాడు. ఆ వెల్లర్మల లొకేషన్కి ఇది మూవ్ అవుతుంది, ఫ్లో అవుతుంది అని చెప్తున్నాడు. ఏ విధంగానట, బ్రింగింగ్ ఫాస్ట్ వాటర్స్, చాలా వేగవంతంగా వాటర్ వస్తూ ఉంటాయట. దట్ ఆల్సో స్వీప్ రిలేటివ్లీ మోర్ సెడిమెంట్ డౌన్ స్ట్రీమ్ అని చెప్తాడు. డౌన్ స్ట్రీమ్కి సెడిమెంట్ని కూడా తీసుకెళ్తాయని చెప్తున్నాడు. ఇదంతా కూడా రివర్. ఇక్కడ నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉంది. అండ్ ద రెయిన్స్ గురించి మాట్లాడుతుంది, ఇది సబ్జెక్ట్. ఇంక్రీజ్డ్ ఇది వర్బ్. అంటే ద రెయిన్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటున్నాడు. ద రెయిన్స్ దిస్ ఇయర్ ఫర్దర్, ఈ ఇయర్ కొంచెం ఇంక్రీజ్ అయినాయి అని చెప్తున్నాడు. సో ద రెయిన్స్, హెవీ రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ద రెయిన్స్ దిస్ ఇయర్ ఫర్దర్ ఇంక్రీజ్డ్, ఇన్ అడిషన్ టు ఇంక్రీజ్డ్, ఇంకా చాలా ఇంక్రీజ్ అయినాయి అని చెప్తున్నాడు. జనరల్గా ఇదంతా స్టోరీ ద రివర్ గురించి చెప్పాడు, బట్ ఇక్కడ ఏమన్నాడు, ద రెయిన్స్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం ఫర్దర్ ఇంక్రీజ్డ్, ఇంకా ఇంక్రీజ్ అయినాయంట. ఇంక్రీజ్డ్ ఏంటి, ఇంక్రీజ్ చేశాయి, ద రెయిన్స్ ఇంక్రీజ్డ్, ఏం ఇంక్రీజ్ చేశాయంట, రివర్ యొక్క వాల్యూమ్ని, ఫోర్స్ని ఇంక్రీజ్ చేశాయంట. అంటే ఈ రివర్, జనరల్గా ఈ రివర్ గురించి ఇక్కడ డిస్కషన్ చేశాడు. ఈ రివర్ యొక్క వాల్యూమ్ని, దాని యొక్క ఫోర్స్ని ఈ ఇయర్ వచ్చిన రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఇంక్రీజ్ చేశాయంట. విచ్ స్వెప్ట్ అప్ డెబ్రీస్ అండ్ డిపాజిటెడ్ ఇట్ ఇన్ ద విలేజెస్. ఏ విలేజెస్ అవి, సెటిల్డ్ ఆన్ ద లెస్టిప్ ల్యాండ్లో ఏవైతే విలేజ్లో ఉన్నారో వాళ్ళ విలేజ్లోకి ఇదంతా కూడా ఈ రెయిన్స్ ఏం చేసినాయంటే ఈ రివర్ యొక్క వాల్యూమ్ని కానీ దాని యొక్క ఫోర్స్ని ఇంక్రీజ్ చేసాయంట అని చెప్తున్నాయి. అండ్ ఈ refers to that, which refers to the rains which swept up the debris and deposited in the villages. ఎవరు వాళ్ళు విలేజెస్, ఏ విలేజెస్ అవి, సెటిల్డ్ ఆన్ ద లెస్ స్టీప్ ల్యాండ్ అన్నాడు. ఏ ల్యాండ్ అది, వేర్ మెనీ ఆఫ్ ద డెత్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్. ఇక్కడ ఈ ల్యాండ్లో, ఈ విలేజ్లో జరిగినటువంటి డెత్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే ఎక్కువగా చనిపోయారో ఆ ప్లేసెస్ అని చెప్తున్నాడు. ఆ ప్లేసెస్లో ఏమైందట, ద రెయిన్స్ ఇంక్రీజ్డ్ ద రివర్స్ వాల్యూమ్ అండ్ రివర్స్ యొక్క వాల్యూని కానీ దానికి ఫోర్స్ని పెంచడం జరిగింది. అండ్ విచ్ స్వెప్ట్ డెబ్రీస్ అండ్ డిపాజిటెడ్ ఇన్ ద విలేజెస్ సెటిల్డ్ ఆన్ లెస్ స్టీప్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో. అండ్ ద ఏరియా మెనీ ఆఫ్ ద డెత్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్, ఇప్పటికి చనిపోయిన వాళ్ళంతా అక్కడ అదే ఏరియా అని చెప్తున్నాడు. ఆ ఏరియాలోనే ఇదంతా జరిగింది అని. రెగ్యులర్గా అయితే చాలియర్ రివర్ అనేది ఏదైతే ఉంటుందో అది ఇదంతా దాని యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చాడు ఇక్కడ. కానీ ఇయర్ వచ్చిన రెయిన్స్ వచ్చేసి ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ చేశాయి, దాని యొక్క ఫోర్స్ని ఇంక్రీజ్ చేశాయి అని చెప్తున్నాడు. అండ్ ఇంక్రీజ్ చేసి ఎక్కడికి వెళ్ళింది, ఇవన్నీ కూడా డెబ్రీస్ని, విచ్ స్వెప్ట్ అప్ డెబ్రీస్ అండ్ ద డిపాజిటెడ్ ఇన్ ద విలేజెస్ సెటిల్డ్ ఆన్ లెస్ స్టీప్ ల్యాండ్ అన్నాడు. వేర్ మెనీ డెత్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ అన్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. బట్ ద ట్రాజడీ ఈస్ కాంపౌండెడ్ by the fact that heavy rains in 2020 గురించి మాట్లాడుతున్నాడు. బట్ ద ట్రాజడీ గురించి మాట్లాడుతున్నా ఏదైతే ఉందో ఈస్ కాంపౌండెడ్ బై ద ఫ్యాక్ట్ దట్ హెవీ రెయిన్స్ హియర్ ఇన్ 2020 గురించి మాట్లాడుతున్నాడు. హ్యాడ్ కాజ్డ్ ద చాలియర్ రివర్ టు స్వేట్స్ అంటే ఏరియాస్ of its
అప్స్ట్రీమ్ ఏరియాస్ ఆఫ్ ప్లాంట్స్ కవర్ అన్నాడు. ఓకే, let me read this sentence again, once again please. So the tragedy is compounded by the fact that the heavy rains here in 2020 had caused damaged anamata, ante caused Challier River to strip. ఏంటంటే స్ట్రిప్ అంటే తెలుసు కదా, రిమూవ్ అంటే రిమూవ్ చేయడం లేయర్ని ఇట్లా. ద ఏరియాస్ ఆఫ్ ఇట్స్ అప్స్ట్రీమ్, దాని యొక్క అప్స్ట్రీమ్ ఏరియాస్ అంటే దాని యొక్క లేయర్స్ అనే కూడా స్ట్రిప్ చేసింది అంటున్నాడు. ఏరియాస్ ఆఫ్ ప్లాంట్స్ కవర్ అంటే అక్కడ ఉన్న ప్లాంట్స్ అనేది చెల్లా చెదరు చేసిందని చెప్తున్నాడు. ఆ ఏరియాలో ఉన్నటువంటి అంటే ద స్వాథెస్ ఆఫ్ ఇట్స్ అప్స్ట్రీమ్ ఏరియాస్ ఆఫ్ ప్లాంట్స్, వాటి యొక్క కవర్ని అంటే చెట్ల యొక్క ఆ ప్లేస్, చెట్ల యొక్క కవర్లను వాటి అన్ని కూడా చెల్లా చెదరు చేసింది అన్నాడు. ఇదంతా కూడా 2020 గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా, హెవీ రెయిన్స్ ఆ టైంలో ఈ క్యాలియర్ రివర్ని అలా అప్పుడు చేశాయన్నాడు. ద ట్రాజడీ ఈస్ కాంపౌండెడ్ బై ద ఫ్యాక్ట్ దట్ ద హెవీ రెయిన్స్ హ్యాడ్ కాస్డ్ ఎక్కడ ఇన్ 2020 ద చాలియర్ రివర్ టు స్ట్రిప్ అంటే టు రిమూవ్ ద ఏరియాస్ ఆఫ్ ఇట్స్ అప్స్ట్రీమ్ స్వాథెస్ ఆఫ్ ఇట్స్ అప్స్ట్రీమ్ ఏరియాస్ ఆఫ్ ప్లాంట్ కవర్ అంటే అక్కడ ఉన్న ప్లాంట్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేసింది అన్నాడు. ఏది ఈ హెవీ రెయిన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ లీవింగ్ మోర్ రాక్స్ అండ్ హ్యూమస్ వల్నరబుల్ టు బీయింగ్ డిస్ప్లేస్డ్ అని చెప్పాడు. సో అంతా కూడా 2020లో కూడా ఈ హెవీ రెయిన్స్ ఇవన్నీ కూడా ఈ రివర్ని ఇలా చేశాయని చెప్తున్నాడు. అండ్ ఇప్పుడు కూడా అలాగే జరిగింది, కొంచెం ఎక్కువ జరిగింది, అంటే ఫర్దర్ ఇంక్రీజ్డ్ అని చెప్పాడు అంతే. నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి ద జాగ్రఫికల్ పెక్యులియారిటీస్ అనేది మనకి సబ్జెక్ట్. పెక్యులియారిటీ అంటే ఏంటి మనకి? స్ట్రేంజ్. ఓకేనా, స్ట్రేంజ్, డిఫరెంట్, అన్కామన్ అన్నమాట. దాని సబ్జెక్ట్ వచ్చేసి మనకి వర్బ్ వచ్చేసి మనకి హ్యావ్ బీన్ అనే వర్బ్ ఇక్కడ. సో జాగ్రఫికల్ పెక్యులారిటీస్ అయితే అన్కామన్గా ఉన్నాయో హ్యావ్ బీన్ ఎవిడెంట్ అన్నాడు ఫర్ ఇయర్స్. ఎప్పటి నుంచో ఇది ఎవిడెంట్గానే ఉంది అన్నాడు. ఏంటి? జాగ్రఫికల్ పెక్యులారిటీస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ ప్రోన్. ఏంటవి? ఈ ఏరియాస్లో ఆల్రెడీ డిస్కషన్ వచ్చింది, ఈ ఏరియాస్లో ప్రాబ్లం ఉందని ఎప్పటి నుంచో ఎవిడెంట్గా ఉంది. అంటే ఆ ఏరియాలో ఉండే ప్లేసెస్ ఎప్పుడు కూడా డేంజర్ అని ఎప్పటి నుంచో ఎవిడెంట్గా ఉంది అన్నాడు. అంటే ద జాగ్రఫికల్ పెక్యులారిటీస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ ప్రోన్, ఇదుకి అండ్ నేమ్స్ ఆఫ్ ద కేరళ ప్లేసెస్, కొటాయం అండ్ మలప్పురం అండ్ వయానాథ్ హ్యావ్ బీన్ ఎవిడెంట్. అంటే ద పెక్యులారిటీస్ హ్యావ్ బీన్ ఎవిడెంట్ ఫర్ ఇయర్స్. ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది వాటికి అని ఎప్పటి నుంచో తెలుసు అని అంటున్నాడు. దే ఆల్సో ఫీచర్డ్ ప్రామినెంట్లీ ఆన్ ద ల్యాండ్ స్లైడ్ రిస్క్ మ్యాప్స్. అంటే ఆల్రెడీ మ్యాప్లో ఆ ప్లేసెస్లో రిస్క్ అనేది ఉంటుంది, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎవిడెంట్ అని చెప్తున్నాడు. అంటే మనమే అలర్ట్ కాలేదు అన్న విధంగా ఇచ్చాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళే అలర్ట్ కాలేదు, అక్కడ గవర్నమెంట్ అనేది అలర్ట్ కాలేదు అనే విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. చూడండి, బ్లేమ్. ఇక్కడ సబ్జెక్ట్ మనకి బ్లేమ్ వర్బ్ వచ్చేసి మనకి మస్ట్ బి షేర్డ్. అంటే ద బ్లేమ్ మస్ట్ బి షేర్డ్ అని చెప్తారు. ఏ బ్లేము? బ్లేమ్ ఫర్ ద ల్యాండ్ స్లైడ్స్ డెడ్లీ రీకరెన్స్. అంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ మళ్ళీ రావడం అయితే ఉంటుందో, ఆ బ్లేమ్ అయితే ఉంటుందో మస్ట్ బి ద షేర్డ్ బై క్లైమేట్ చేంజ్. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్తున్నాడు. అంటే ద బ్లేమ్ మస్ట్ బి షేర్డ్ బై క్లైమేట్ చేంజ్ అన్నాడు. అండ్ ఏ స్టేట్ దట్ హ్యాస్ బీన్ రిపీటెడ్లీ కాట్ ఆఫ్ గాడ్ అంటే సడన్ షాక్ గురైంది. స్టేట్ ఎప్పుడైనా కేరళ స్టేట్ ఎప్పుడు సడన్ షాక్ గురైపోయింది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు? బ్లేమ్ మస్ట్ బి షేర్డ్ బై క్లైమేట్ చేంజ్. ఏ బ్లేమ్ అది? బ్లేమ్ ఫర్ ద ల్యాండ్ స్లైడ్ డెడ్లీ రీకరెన్స్, మళ్ళీ రావడం అయితే ఉందో, డెడ్లీ రీకరెన్స్ ఉందో, మస్ట్ బి ద షేర్డ్ బై ద క్లైమేట్ చేంజ్. అండ్ అ స్టేట్ దట్ హ్యాడ్ బీన్ రిపీటెడ్లీ, అంటే ఇదివరకే ఆల్రెడీ చాలాసార్లు అది అన్ఎక్స్పెక్టెడ్ అన్నేచురల్ డిజాస్టర్ని ఎప్పుడు ఆల్రెడీ ఇదివరకు దానికి జరిగింది అని చెప్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లాంటివి చాలాసార్లు జరిగాయి అన్న విధంగా చెప్పాడు. ఓకేనా, నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో ఏమన్నాడంటే ఆల్రెడీ ఇదంతా కూడా ఏం చెప్తున్నాడు? జాగ్రఫికల్ పెక్యులారిటీస్ హ్యావ్ బీన్ ఎవిడెంట్. ఏం పెక్యులారిటీస్ అవి? పెక్యులారిటీస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ ప్రోన్. అంటే కొండ చర్య విరిగిపడే అవకాశం ఉందని ఎప్పటి నుంచో అవన్నీ తెలుసు ఈ ఏరియాస్లో. అయినా కూడా what happened? A recurring issue is an object lack of advance warning and emergency preparedness. అంటే ల్యాక్ ఆఫ్ అంటే లేదు అనమాట. అంత తెలిసినా కూడా అడ్వాన్స్ వార్నింగ్ కానీ ఎమర్జెన్సీ కానీ అక్కడ లేదు అన్నాడు ఆ ఏరియాలో. అంటే మళ్ళీ ఇష్యూ వస్తున్నా కూడా, రిపీటెడ్గా వస్తున్నా కూడా
దెర్ ఈస్ నో అడ్వాన్స్ వార్నింగ్ అండ్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ అంటున్నాడు. సో క్లియర్. ఏ స్టేట్ దట్ హ్యాస్ బీన్ రిపీటెడ్లీ కాట్ ఆఫ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఆ స్టేట్కి ఈ షాక్లు గురైనాయి, ఇదివరకే ఆ స్టేట్లో చాలా చాలా షాక్లు గురైన ఏరియాస్లో, అయినా కూడా ఈ ఎటువంటి ఎమర్జెన్సీ వార్నింగ్ కానీ వార్నింగ్ కానీ ఇవ్వలేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ఏం చెప్తున్నాడు, ల్యాండ్ స్లైడ్స్ ఆర్ మోర్ కామన్. ల్యాండ్ స్లైడ్స్ కొండ చర్యలు విడిపోవడం కామన్ అంటున్నాడు. ఎక్కడ ఇన్ ఈకోలాజికల్లీ ఫ్రజైల్ ఏరియాస్. అంటే ఫ్రజైల్ అంటే ఏంటి, ఈజీలీ బ్రేకబుల్, ఈజీలీ అటాకబుల్ అనమాట. ఫ్రజైల్ ఏరియాస్లో ఆ ల్యాండ్ అంటే ఇప్పుడు కొండలు ఇలాంటి ప్లేస్లో ఫ్రజైల్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, అక్కడ అవి పడిపోవడం కామన్ అంటున్నాడు. ఈకోలాజికల్లీ ఫ్రజైల్ ఏరియాస్లో ఇదంతా కామన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ద స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు మోస్ట్లీ ఇదంతా కూడా ఒకటే స్టేట్మెంట్, రైట్. ద మన్సూన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ద మన్సూన్స్ హ్యావ్ బీన్ ప్రొడ్యూసింగ్ అంటే గత నుంచి జరుగుతుంది అనమాట. ద యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ అనమాట. ఎప్పుడైనా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వచ్చి బిఫోర్ వస్తే దట్ యాక్షన్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ అనమాట. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. అంటే ద మన్సూన్స్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయంట. ఏంటి, మోర్ షార్ట్ బర్డ్స్ ఆఫ్ ఇంటెన్స్ రెయిన్. అంటే సడన్ రెయిన్ని, అంటే సడన్గా వచ్చే రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అని చెప్తున్నాడు. రిజల్టింగ్ ఇన్ సమ్ సాయిల్ టైప్స్ ఆఫ్ బికమింగ్ ఈజియర్ టు డిస్లాడ్జ్ వైల్ క్వారీయింగ్ అని చెప్తున్నాడు. కొన్ని ఏరియాలో అంటే మొత్తం టోటల్గా కొన్ని సాయిల్స్ ఏవైతే కొట్టుకుపోవడము అలాంటివి కూడా జరుగుతున్నాయని చెప్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాయి, ద మన్సూన్స్ హ్యావ్ బీన్ ప్రొడ్యూసింగ్ మోర్ షార్ట్ బర్స్ట్ ఇంటెన్స్ రెయిన్స్ అండ్ రిజల్టింగ్ ఇన్ సమ్ సాయిల్ టైప్స్ బికమింగ్ ఈజియర్ టు రిమూవ్. డిస్లాడ్జ్ అంటే ఏంటి, రిమూవ్ అంటే సపరేట్ చేస్తుంది అంటే సాయిల్స్ని అని చెప్తున్నాడు. వైల్ కటింగ్, క్వారింగ్ అంటే వైల్ కటింగ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ లీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ మోనోక్రాపింగ్. మోనో అంటే సింగిల్ పంటలు పండించడం అయితే ఉందో, ఇక్కడ ఏమన్నాడు, లీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకటి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ మోనోక్రాపింగ్, ఇవన్నీ కూడా హ్యావ్ కంప్రైజ్డ్ ఏం కంప్రైజ్ చేసినాయట, ఈకో సిస్టమ్స్ అబిలిటీని కంప్రైజ్ చేసినాయి అంటున్నాడు. ఏంటవి, లీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ మోనోక్రాపింగ్ అనేవి కూడా అన్ని కూడా కంప్రైజ్ చేశాయంట. దేన్ని, ఈకో సిస్టమ్ అబిలిటీని కంప్రైజ్ చేశాయంట. టు మేనేజ్ విత్ అంటే కూప్ విత్ అంటే మేనేజ్ విత్ చేంజింగ్ నేషనల్ కండిషన్స్. ఇవేవైతే ఉన్నాయో నేచురల్ కండిషన్స్ని చేంజ్ అయ్యే విధంగా చేసాయంట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఆ ఏరియాలో డెవలప్మెంట్స్, ఆ ఏరియాలో ఏదైతే కొత్త ఏంటి మనకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ న్యాచురల్ కండిషన్స్ని చేంజ్ అయ్యేలాగా చేసాయి అంటున్నాడు. అంటే ఇక్కడ క్లియర్గా చదివితే మీకు అర్థమవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ మోనోక్రాపింగ్ అంటే సింగిల్ క్రాపింగ్. అంటే క్రాపింగ్ అంటే పంటలు పండించడం కదా. సో మోనోక్రాపింగ్ ఏదైతే ఉందో హ్యావ్ కంప్రైజ్ చేశాయి. ఏం కంప్రైజ్ చేశాయి, ఈకో సిస్టమ్స్ అబిలిటీని కంప్రైజ్ చేశాయి. దేనికి, టు కోప్ విత్ అండ్ టు మేనేజ్ చేంజింగ్ న్యాచురల్ కండిషన్స్. ఇవన్నీ కూడా న్యాచురల్ కండిషన్స్ని డిజాస్టర్ అయ్యే విధంగా చేశాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో ఏం చెప్తాడు, ఫర్ దీస్ రీజన్స్ అంటే రీజన్స్ ఇందాక చెప్పాడు కదా, అంటే ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ యాక్టివిటీస్, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చెప్పి ఆ కొండ ఏరియాలలో ఏదైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ ఏరియాలో ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని తవ్వడాలు ఇవన్నీ చేయడం ద్వారా అవన్నీ డిజాస్టర్, అక్కడ ప్లేసెస్ అనేది నేచురల్ డిజాస్టర్ జరుగుతుంది, అన్నేచురల్ డిజాస్టర్ అని చెప్పాడు ఇక్కడ మన కాంటాక్ట్స్. అండ్ ఫర్ దీస్ రీజన్స్ అది దృష్టిలో పెట్టుకొని ప్యాటర్న్స్ ఆఫ్ ల్యాండ్ patterns use must not change and the state must restore denuded flora and rehabilitate people in these areas to ensure they have other opportunities for their welfare. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇదంతా ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకొని కేరళ స్టేట్ ఏం చేయాలంటున్నాడు, కేరళ స్టేట్ ఏం చేయాలి అంటే ఏదైతే డెన్యూడెడ్ ఫ్లోరా అంటే చెల్లా చెదిరిన చెట్లు చేమలు చెల్లా చెదిరిన వాటిని మళ్ళీ రీస్టోర్ చేయాలి. అండ్ రీహాబిలిటేట్ అంటే మళ్ళీ పీపుల్కి పునర్వాసం కనిపించాలి అంటున్నాడు. ఇన్ దీస్ ఏరియాస్ అంటే ఏ ఏరియాస్లో ఉన్న వారికి టు ఎన్ష్యూర్ దే హ్యావ్ అదర్ ఆపర్చునిటీస్ ఫర్ దేర్ వెల్ఫేర్ అన్నాడు.
వారికి మంచి ప్లేస్ నివాసం కల్పించాలన్నాడు. నెక్స్ట్ ద స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఇక్కడ వరకు ఉంది. సో ఇందులో ఏమంటాడు, యాజ్ రికమెండెడ్ బై ద వెస్టర్న్ ఘాట్స్ ఇకాలజీ ఎక్స్పర్ట్ ప్యానల్, అంటే యాజ్ రికమెండెడ్ బై ద ప్యానల్, ఏ ప్యానల్ అది, వెస్టర్న్ ఘాట్స్ ప్యానల్ వాళ్ళు రికమెండ్ చేసినటువంటిది అంటాడు. సో యాజ్ రికమెండెడ్ బై ద వెస్టర్న్ ఘాట్స్ ఇకాలజీ ఎక్స్పర్ట్ ప్యానల్, వాళ్ళు రికమెండ్ చేసిన ప్రకారం కేరళ మస్ట్ ఆల్సో డిక్లైన్, కేరళ తగ్గించుకోవాలి అంటున్నాడు. కేరళ మస్ట్ ఆల్సో డిక్లైన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ తగ్గించుకోవాలన్నాడు. ఎక్కడ, ఇన్ ఈకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్లో, ఈకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్లో ఈ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తగ్గించుకోవాలని చెప్తున్నాడు. అండ్ దేర్ సరౌండింగ్ ఏరియాస్, వారి యొక్క సరౌండింగ్ ఏరియాస్లో ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి కేరళ అని చెప్తున్నాడు. అండ్ కాన్స్టిట్యూట్, ఎక్విప్ అండ్ స్టాప్ అండ్ ఎంపవర్ ఎక్స్పర్ట్ కమిటీస్ దట్ డెలిబరేట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ హియర్ అని చెప్తారు. అన్నీ కూడా తగ్గించుకోవాలి కేరళ అంటే ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈ ప్యానల్ ఏం చేసింది, వాళ్ళకు ఒక సజెషన్ ఇచ్చింది, యాజ్ రికమెండ్ చేసింది. ఏ ప్యానల్ అది, ద వెస్టర్న్ ఘాట్ ఈకాలజీ ఎక్స్పర్ట్ ప్యానల్ ఏం చేసింది, కొన్ని రికమెండ్స్ చేసింది. ఏమని, సో ఇదంతా ప్రాబ్లం ఉందని చెప్పింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేరళ మస్ట్ ఆల్సో డిక్లైన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఈకలాజికలీ సెన్సిటివ్ ఏరియాస్ అండ్ దేర్ సరౌండింగ్స్ అండ్ కాన్స్టిట్యూట్, ఎక్విప్, స్టాప్ అండ్ ఎంపవర్ ఎక్స్పర్ట్ కమిటీస్ ఏంటట, ద డెలిబరేట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ద అదర్ ప్రాజెక్ట్స్ అని చెప్తున్నాడు. సో దృష్టిలో పెట్టుకొని కాన్స్టిట్యూట్ చేయాలన్నాడు, ఎక్విప్ చేయాలన్నాడు, స్టాఫ్ అండ్ ఎంపవర్ చేయాలన్నాడు ఎక్స్పర్ట్ కమిటీని, అండ్ తగ్గించుకోవాలన్నాడు ఇదంతా కూడా మనకి. సో ఇక్కడ ఏం తగ్గించుకోవాలన్నాడు, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ని ఇలాంటి ఏరియాస్లో తగ్గించుకోవాలన్నాడు సరౌండింగ్స్. అండ్ ఆల్సో కాన్స్టిట్యూట్ చేయమన్నాడు, ఎక్విప్ చేయమన్నాడు, స్టాఫ్ అండ్ ఎంపవర్ ఎక్స్పర్ట్ కమిటీస్ అన్నాడు. ఏ కమిటీస్ అవి, ద డెలిబరేట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ అని చెప్తారు. ఇవన్నీ కూడా తగ్గించుకోవాలని చెప్పారు అంటే దృష్టిలో పెట్టేసి కేరళ. నెక్స్ట్ ద స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద ప్యానల్స్ రికమెండేషన్ సబ్జెక్ట్ వర్ డిజైన్డ్, అంటే ప్యానల్ అంటే ఇక్కడ వీళ్ళు ద ఎక్స్పర్ట్స్ ప్యానల్స్ రికమెండేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ద ప్యానల్స్ రికమెండేషన్స్ వర్ డిజైన్ చేయబడ్డాయి ఎందుకు, టు కంట్రోల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ప్రిడిక్టబుల్ వెదర్స్, అంటే టు కంట్రోల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్, ఎందుకు డిజైన్ చేయబడ్డాయట ద ప్యానల్స్ రికమెండేషన్స్, ఎందుకు డిజైన్ చేయబడ్డాయంట, టు కంట్రోల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ప్రిడిక్టబుల్ వెదర్ వితౌట్ ఆల్సో డెంటింగ్ ఎకానమిక్ గ్రోత్కి దెబ్బ పడకుండా ఉండడానికి ఇవి డిజైన్ చేయడం జరిగిందని చెప్తున్నాడు. సో ద ప్యానల్స్ రికమెండేషన్స్ వర్ డిజైన్ చేయబడ్డాయి దేనికి, టు కంట్రోల్, ఏమంటే ఏంటి, కంట్రోల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ప్రిడిక్టబుల్ వెదర్. ఏ విధంగా, వితౌట్ మేకింగ్ ప్రాబ్లమ్స్ టు, అంటే మేకింగ్ డెంటింగ్ అంటే చొట్టబడడం అంటారు కదా, వితౌట్ డెంటింగ్ ఎకనామిక్ గ్రోత్కి దెబ్బ పడకుండా ఈ ప్లాన్ని ఇవి డిజైన్ చేయడం జరిగిందని చెప్తారు రికమెండేషన్స్ని. బట్ అయినా కూడా ఏమైంది, కేరళ టుడే ఈస్ స్లైడింగ్ పాస్ట్ అంటే గోయింగ్ బిహైండ్ అనమాట, అంటే మూవింగ్ బిహైండ్, అయినా కూడా పట్టించుకోకుండా వెళ్తుంది అన్నాడు. ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఆప్షన్ టు బ్యాలెన్స్ డెవలప్మెంట్ నీడ్స్ విత్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, అంటే కేరళ అవన్నీ పట్టించుకోవట్లేదు అన్న విధంగా ఇచ్చారు. So this is all about today's editorial. Thank you very much. See you with another editorial, and do practice all the vocabulary which is displayed on the screen. See you with another editorial. Thank you.